కంటోన్మెంట్లో కట్టేటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మార్టిగేజ్ సిస్టమ్ జిహెచ్ఎంసీలో ఎట్లయితే మార్టిగేజ్ చేస్తారో 10% 15% ఇక్కడ కూడా అట్లాంటి మార్టిగేజ్ చేసే సిస్టమ్ పెట్టింది. దీనివల్ల చిన్న చిన్న జాగాలు ఉన్న వాళ్ళు 150 గజాలు 200 గజాలు ఇల్లు కట్టుకుంటారు. ఆ సెట్ బ్యాక్స్ తర్వాత మెట్లు ప్యాసేజ్ వదిలిపెట్టాలంటే వాళ్ళకు మిగిలేదు తక్కువైపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాని మీద మరొకసారి విచారణ చేసి ఒక సైంటిఫిక్ ప్రజలు ఏం కోరుతున్నారో దాని ప్రకారంగా నిర్ణయం చేయమని చెప్పి ఒక సూచన చేసిన. రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మొన్న 303 కోట్ల రూపాయలు అయితే జమ అయిందో కంటోన్మెంట్ భూముల డబ్బులు జమ అయినాయో దానివల్ల ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రేపు ఇది జిహెచ్ఎం ఈ కంటోన్మెంట్ కాకుండా జిహెచ్ఎంసీ అయిందనుకోండి 5 అంతస్తులు 6 అంతస్తులు ఇవాళ 2 లక్షలు 3 లక్షలు ఉన్న జనాభా ఎగ్దాం 20 లక్షలు 30 లక్షలు పెరిగే ఆస్కారం. ఈ డ్రైనేజ్ వ్యవస్థ మళ్ళా పైపులు పాలగొట్టకుండా రోడ్లు పాలగొట్టకుండా ఇలా జనాభాని ఎస్టిమేట్ చేసుకొని పెద్ద పైపులు వేసి పర్మిట్ చేయమని చెప్పి కోరినాం. మూడవది ఈ పైప్ లైన్ వేసిన తర్వాత అది బొందల గడ్డగా మారకుండా ఇవన్నీ రెడీమేడ్ చేసుకొని ఎక్కడికక్కడ తక్షణమే రోడ్లు కూడా బ్రహ్మాండంగా వేసుకోవాలనేటువంటి పద్ధతి. నాలుగవది ఓపెన్ డ్రైన్లు ఉన్నాయి మొత్తం కంటోన్మెంట్లో. ఒకసారి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసిన తర్వాత డ్రైనేజ్ పైప్ లైన్ వేసిన తర్వాత ఈ డ్రైనేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు పారే మురికి నీళ్ళు ఏదైతే ఉందో అవి కేవలం వర్షం నీళ్ళు పారే కాలువలు లెక్క ఉండాలి తప్ప అవి అలా మళ్ళీ డ్రైనేజ్ కలవద్దు అనేటువంటిది చూసుకోమని చెప్పడం. దానిపైన అవసరమైతే పిల్లలు వీళ్ళు పడి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కవరింగ్ కూడా చూసుకునే పద్ధతికి ఎస్టిమేట్ చేయమని చెప్పినాం. కంటోన్మెంట్లో ఎంత రూల్స్ ఎక్కువ పెడితే అంత కరప్షన్ పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సింప్లిఫై చేసి ప్రాక్టికల్ ఉన్నట్టు ఉండాలని చెప్తాం.